మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాట ఏంటంటే దేవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధనంగా చేసుకొనుము అంటే ఆ యొక్క దేవుని యొక్క భక్తి విషయంలో దాన్ని సాధుపరచుకోవాల్సిన అవసరము నీకే ఉంది. అంటే నువ్వంతలో నువ్వు దాన్ని బాగు చేసుకొని దాని భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలన్నా, భక్తి జీవితాన్ని సరి చేసుకోవాలన్నా, భక్తి జీవితాన్ని సరిదిద్దుకోవాలన్నా నీకు నువ్వే అది సాధుపరుచుకోగలుగుతావు. చూడండి, కొన్నిసార్లు ఎవరన్నా మనకి ఏదైనా చెప్తే మనకు నచ్చది. మాకు తెలుసులే, వీళ్ళేంది చెప్పేది, మాకు తెలియదా, మాకు తెలుసు ఎట్లుండాలనో మాకు తెలుసు, మాకు భక్తి అంటే ఏందో మాకు తెలుసు, మేము దేవునితో ఎట్లుండాలనో మాకు తెలుసు, వీళ్ళు చెప్తుంది కానీ మాకు తెలియదా ఇవన్నీ అని కొన్నిసార్లు మనం తప్పుగా మాట్లాడడం జరుగుతుంది. అవును, అందుకే దేవుడికి అన్నీ తెలుసు, ఎవరెవరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అన్నీ తెలుసు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుండంటే నీవే నీ అంతలా నీవే నీ భక్తి జీవితం నేను సాధనంగా చేసుకో. నీ భక్తి జీవితంని నీవు ఒక బాటగా చేసుకో. నీ యొక్క భక్తి జీవితం నువ్వు మెరుగుపరుచుకో. నీ భక్తి జీవితంని అలవర్చుకో. నీ భక్తి జీవితం గుండా నువ్వు నడువు. దాన్ని నీకు నువ్వే సాధనం చేసుకో అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకేమంటుండంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. చూడండి, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి మొట్టమొదటిగా మనము దైవభక్తి విషయంలో మనం సాధుపరచుకోవాలంటే మొట్టమొదటిగా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. మనం పిల్లలు ఏదైనా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడితే ఏమంటాము, చిన్న పిల్లలు ఏదైనా పెద్ద విషయాలు మాట్లాడితే మనం ఏమంటాం, పెద్ద ముసలమ్మలాగా మాట్లాడుతున్నావు, నీ వయసు తగ్గట్టు మాటలు మాట్లాడు, నువ్వు ఏందో ముసలోళ్ళు మాట్లాడినట్టు, పెద్ద వయస్కులు మాట్లాడినట్టు, పెద్ద అడంగిలాగా మాట్లాడుతున్నావు అని మనం అనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఏమంటుండంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు. అంటే దేవుడు ఏమంటుండు, నీ వయసుకు మించిన మాటలు, లేదా నీ స్తోమతకు మించిన మాటలు, నీ దేవుని అంటారు కదా, నీ యొక్క అర్హతని మించిన మాటలు నువ్వు మాట్లాడొద్దు, అవి అపవిత్రములు. నీ స్థాయికి మించిన మాటలు నువ్వు మాట్లాడినా, నీ స్థాయికి మించిన ముచ్చట్లు నువ్వు పెట్టినా, లేదా పనికిరాని ముచ్చట్లు నువ్వు పెట్టినా, పనికిరాని మాటలను ఎవరితోనన్నా మాట్లాడినా ఏమంటుండు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, ఆ యొక్క మాటలను విసర్జించు. ఎవరైనా మాట్లాడితే చాలామంది మాట్లాడుతుంటే గంటలు మాట్లాడుతుంటారు. ఏదేదో డంబపు మాటలు, అయ్యో ఇట్లా చేసేస్తాము, అట్లా చేసేస్తాము, అది అట్లా అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది, ఇది ఇట్లా చేసేస్తాము. దేవుడు ఏమంటుండే అవన్నీ అపవిత్రమైన మాటలు. ఆ మాటలను విసర్జించాలా. దైవభక్తి విషయంలో నువ్వు కరెక్షన్ చేసుకోవాలంటే ముందు నీ మాటలని జాగ్రత్తగా చూసుకో. నువ్వేమైనా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, డంబపు మాటలు, లేదా గర్వపు మాటలు, లేదా హేయపు మాటలు, లేదా అహంకారపు మాటలు, లేదా కళ్ళలాడు నాలిక నీకుందా, కలహపు మాటలు మాట్లాడుతున్నావా, లేదా ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతున్నావా, లేదా కోపం పుట్టించే మాటలు మాట్లాడుతున్నావా, ముందుగా నీ మాటను సరి చేసుకోమని దేవుడు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఏమంటున్నా, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకమును కొంచెం మట్టుకే ప్రయోజనకరము అవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. శరీరకు సంబంధమైన విషయాలు ఇప్పటి మట్టుకే అది ప్రయోజనకరం ఉండొచ్చు. శరీరంకి సంబంధించిన మాటలు ఎప్పుడన్నా మనం మాట్లాడినప్పుడు ఇప్పటికే అది సంబంధము. కానీ ఎప్పుడైతే మనం ఆత్మీయ విషయానికి సంబంధించిన మాటలు మాట్లాడితే అది ఇప్పటి విషయానికి మనం మాట్లాడే మాటలు శరీరానికి కొంచెం సేపే అవి పనిచేస్తాయి, కానీ మన ఆత్మీయ స్థితికి అవి
ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడే కాదు, రాబోవు. ఇక్కడ ఏమంటుండంటే జీవము విషయమే, రాబోవు జీవం విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. ఆత్మీయ మాటలు మనం ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు, దేవుని మాటలు ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు, పరిశుద్ధుల కోసం మనం ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు, సేవకుల కోసం మనం మాట్లాడినప్పుడు, భక్తుల కోసం మనం మాట్లాడినప్పుడు, వాక్యం కోసం మనం మాట్లాడినప్పుడు, ప్రార్థన కోసం మనం మాట్లాడినప్పుడు, ఆత్మీయతలో మనం ఎదుగబడటం కోసం మాట్లాడినప్పుడు అవి ఇప్పటి విషయం కాదు, రాబోవు జీవ విషయంలో కూడా అవి ప్రయోజనకరమై ఉంటాయి. అవి ప్రయోజనకరము. నువ్వు ఆత్మీయ విషయాల గురించి నువ్వు మాట్లాడినప్పుడు అవి ప్రయోజనకరమై ఉంటాయి. కానీ నువ్వు డంబపు మాటలు, శారీరకానికి సంబంధించిన మాటలు ఏవి మాట్లాడినా కానీ అవి టెంపరవరీ. కానీ ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్ విషయంలో మాట్లాడతావో అవి పర్మనెంట్ అని ఇక్కడ దేవుడు సెలవు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండంటే అన్ని విషయంలో ప్రయోజనకరమవును, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమును యోగ్యమై ఉన్నది. మనము దేని గురించి మాట్లాడాలంట? వాక్యము గురించి. ఎందుకంటే ఆ వాక్యం ఏందంట? పూర్ణ అంగీకారమై. దేవుని వాక్యము ఏందంట? పూర్ణ అంగీకారము. ప్రతి ఒక్కరూ అంగీకరింపబడ్డది వాక్యము. ఎవరైతే నిజంగా ఈ వాక్యాన్ని అంగీకరిస్తలేరు అంటే వారు దేవుని యొక్క భక్తుల జాబితాలో వారు లేరు. ఈ వాక్యాన్ని అనుసరించి వారు నడుచుకోకపోయినా, ఈ వాక్యాన్ని అనుసరించి వారి మాటలు ఉండకపోయినా, ఈ వాక్యానికి అనుసరించి వారి ప్రవర్తన ఉండకపోయినా, ఈ వాక్యానుసారంగా వారి జీవితం ఉండకపోయినా వారు దేవుని భక్తులు కానీ దేవుని బిడ్డలు కానీ అనిపించుకోరు అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలము, ఆయనకు వారసులము, ఆయన వాగ్దానం చేసి మననైన బిడ్డలుగా స్వీకరించుకున్న దేవుని భయభక్తులు కలిగిన బిడ్డలమైతే మనము ప్రతి విషయంలో వాక్యానుసారమైన జీవితము మనము జీవించవలసిన వాళ్ళమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఏమని రాయబడిందంటే ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమును యోగ్యమై ఉన్నది. వాక్యం ఏమైందంట? పూర్ణ అంగీకారము. ఎవరైనా ఈ వాక్యాన్ని నమ్మొచ్చు. అది పూర్ణ అంగీకారమును యోగ్యమై ఉన్నది. ఒకవేళ ఈరోజు యోగ్యమైన ఈ వాక్యాన్ని విసర్జించి ఇంకా వ్యర్థమైన వాటి యందు మన మనస్సుందా? వ్యర్థమైన మాటల యందు మన మనస్సుందా? వ్యర్థమైన పనుల యందు మన మనస్సుందా? వ్యర్థమైన డంబపు మాటల యందు మన మనస్సుందా? దేవుడి రోజు అంటుండు, నిజంగా భక్తి మీలో లేదు. ఒకవేళ మీలో భక్తి ఉంటే ఆ భక్తికి సాదృశ్యం ఏంది అంటే మీరు ఈ వాక్యముని మీరు వాక్యానుసారంగా మీ జీవితాన్ని సరిదిద్దుకుంటారు. ఈ వాక్యానుసారంగా మీ జీవితం ఉంటుంది. ఈ వాక్యం అనే బండపైన, ఈ వాక్యమైన పునాది పైన మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు అది సురక్షితంగా ఉంటుంది. అది గాలి వచ్చినను వరద కొట్టినను దాని పాట్లు బాగుగా ఉంటుందంట, బాగుగా ఉంటుంది. ఎవరైతే ఈ వాక్యం అనే బండపైన వారు స్థిరంగా నిలబడడో, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళ పోలి ఉంటారంట. వరద వచ్చును, వాన కొట్టును, దాని పాటలు చెప్పదగినది కాదు, ఇంకా ఇల్లు ఉండది. అందుకే దేవుడు ఏమంటుండంటే మన జీవితము, విశ్వాసులమైన మన జీవితము వాక్యంని బేస్ చేసుకొని మన జీవితం ఉండాలా. వాక్యం అనే బండపైన మనము నిలబడ ఉండాలా. మన ప్లాట్ఫారం ఏంది అంటే మనం నిలబడాల్సిన బండ ఏంది అంటే వాక్యం అనే పునాది పైన ఎప్పుడైతే మన జీవితాన్ని మనం స్థిరపరచుకుంటామో అది స్థిరంగా ఉంటుంది అని ఇక్కడ దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. ఇంకేమంటుండంటే అన్ని విషయంలో ప్రయోజనకరమవును, ఈ వాక్యము నమ్మదగినయు పూర్ణంగీకారమును యోగ్యమై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడను మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడనైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడదము.
పాటు పడుచున్నాము. ఎవరి యందు మన నిరీక్షణ ఉంది? జీవం గల దేవుని యందు మన నిరీక్షణ ఉంది. ఎవరిని ఆధారం చేసుకొని ఈరోజు మనం నిరీక్షణ కలిగి ఉన్నాము? ఎవరిని బట్టి మన నమ్మకం ఉంది? ఎవరి బట్టి మన విశ్వాసం ఉంది? ఎవరి నిమిత్తం మనం ఈరోజు ప్రయాసపడుతున్నాము? ఆ దేవుడు జీవము గల దేవుడు. ఆయన విశేషముగా విశ్వాసమునకు రక్షకుడై, ఆ దేవుడు ఏమన్నాడంటే విశ్వాసులకైనా ఏమై ఉన్నాడంట? రక్షకుడై ఉన్నాడు. విశ్వాసులకు ఆయన రక్షకుడై జీవము గల దేవుని యందు మనని నిరీక్షించి ఉన్నాడు. నిరీక్షణ నుంచి ఉన్నాడు. మన నిరీక్షణ ఎవరి యందు ఉంది? దేవుని యందు మన నిరీక్షణ ఉంది. అందుకే మన నిరీక్షణ సిగ్గుపరచబడదు. ఎందుకంటే మనం మనుషులను ఆశ్రయిస్తలేము, మనం రాజులను ఆశ్రయిస్తలేము, లేదా మనం ఇంకా ఏ విగ్రహాన్ని ఆరాధిస్తలేము, లేదా ఏ మనుషులని మనం ఆశ్రయిస్తలేము. మనం ఆశ్రయిస్తుంది జీవము గల దేవుని మనం ఆశ్రయిస్తున్నాము. మన రక్షకుడిని మనం ఆశ్రయిస్తున్నాము. రక్షకుని పైన మనం ఆనుకొని ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రక్షకుడును జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము. మన నిరీక్షణ ఎవరి యందుంది? జీవము గల దేవుని యందుంది. నిర్జీవమైన వాటి యందు మన నిరీక్షణ లేదు. మన నిరీక్షణ జీవము గల దేవుని యందుంది. కాబట్టి మన నిరీక్షణ మనని ఎన్నడూ సిగ్గుపరచనీయదు. ఎందుకంటే జీవము గల దేవుని యందు మనం నిరీక్షిస్తున్నాము. మన నిరీక్షణకు ఆధారము మన దేవుడు. మన దేవుడు జీవం గల దేవుడు. ఆయన కనులుండి చూరనేరని దేవుడు కాదు. చెవులుండి మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు. మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు చూచే దేవుడు. మన దేవుడు హృదయం ఉండి గోచరమైన దేవుడు. అవును, అందుకే మన హృదయంలో తలంపు పుట్టక ముందే ఆ తలంపులను ఎరిగిన దేవుడు. మన హృదయంలో ఆలోచన కలగక ముందే ఆలోచనలను ఎరిగిన దేవుడు. మన ఆలోచనలు యావత్తును సఫలపరిచే దేవుడు. మన కోరికలను సిద్ధింపజేసే దేవుడు. మన ఆలోచనలు యావత్తును సఫలపరిచే దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఉన్నతుడైన దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు కృపగల దేవుడు. మన దేవుడు దయగల దేవుడు. ఎందుకంటే మన దేవుడు మనల్ని రక్షించుకుండు. ఎట్లా రక్షించుకుండు? ఆయన వెలలేని ప్రశస్త రక్తం ద్వారా మనం రక్షించుకుండు. మనకు క్రయధనంగా ఆయన గొర్రెల మేకల రక్తాన్ని ఇయ్యలేదమ్మా మన కోసము. ఆయన ప్రశస్త రక్తాన్ని మన కోసం ఇచ్చిండు. ఆ రక్తం ద్వారా మనం విమోచింపబడ్డము. ఆ రక్తం ద్వారా క్రయధనంగా మనము కొనుక్కోబడ్డము. ఆ రక్తము మన విడుదల రక్తము. ఆ రక్తము మన రక్షణ రక్తము. ఆ రక్షణ మనకు క్షేమ రక్తము. ఆ రక్తము మన పాప పరిహారార్థ రక్తము. ఆ రక్తము జీవం గల రక్తము. ఆ రక్తము నిష్కల్మషమైన రక్తము. ఆ రక్తము పరిశుద్ధ రక్తము. ఆ రక్తము పాపములను విమోచించే రక్తము. ఆ రక్తము శాపములను బాపే రక్తము. ఆ రక్తము నిష్కల్మషమైన రక్తము. ఆ రక్తము నిర్దోషమైన రక్తము. ఆ రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నాము. ఆ ప్రశస్త రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. ఆ దేవుని రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. అన్ని నామాల కన్నా పైనామమైన యేసు రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. ఆ రక్తము రక్షణ రక్తము. ఆ రక్తము విమోచన రక్తము. దేవునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన నిరీక్షణ నుంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతోనూ పాటుపడుచున్నాము. అవును, ఈరోజు ఇంకా మన కోరికలు సిద్ధింపబడలేదు, మన ఆలోచనలు సఫలపరచబడలేదు, కానీ ఇంకా మనం నిరీక్షిస్తున్నాము. ఎవరిని బట్టి మనం నిరీక్షిస్తున్నాము? ఎవరిని బట్టి మనం నిరీక్షిస్తున్నాము? ఇంకా చాలా కోరికలు, మన కోరికలు అట్లనే ఉన్నాయి. చాలా ప్రార్థనలు మనవి అట్లనే ఉన్నాయి సఫలపరచబడకుండా. కానీ అయినప్పటికీ మనము ఆ దేవుని కొనసాగించుకుంటూ ఆయన వెంట మనం నడుస్తూనే ఉన్నాం. ఆయన నామానికి మహిమ కలుగు. ఎందుకు మన నిరీక్షణ ఉంచున్నాం? ఎవరి యందు మనం నిరీక్షించున్నామంటే జీవము గల దేవుని యందు మనం నిరీక్షించున్నాం.
ఎవరి యందు మనం నిరీక్షించున్నాం? జీవము గల దేవుని యందు మనం నిరీక్షించున్నాం. మన దేవుడు నిర్జీవమైన దేవుడు కాదు, జీవం గల దేవుడు. అబ్రహాము విశ్వసించెను, అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమని నమ్మిండు అబ్రహాము? నా దేవుడు నన్ను దీవించడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. నమ్మిండు. నమ్మినందుకు దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసానికి పరీక్ష జరిగింది. ఆ పరీక్ష తర్వాత అబ్రహాంని దేవుడు విశ్వాసులకు తండ్రిగా మార్చిండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్క బిడ్డను కూడా పొందుకొని అబ్రహాంని చూడండి. అబ్రహాం జీవితంలో ప్రతి ఒక్కటి ఉన్నాయి. సిరి సంపదలు ఉన్నాయి, ధనధాన్యాలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, వంటలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సేవకురాళ్ళు ఉన్నాయి. ఎన్నో అబ్రహాం జీవితంలో ఉన్నాయి. కానీ ఒక్క బిడ్డ. అబ్రహాం ఒకసారి దేవునితో అని అంటాడు, నువ్వు నాకేమిచ్చినా ఏం లాభము? నువ్వు నాకేమిస్తే ఏం లాభము? మరి ఇవన్నీ అనుభవించడానికి నాకు వారసుడు లేడే? ఇవన్నీ ఇస్తే ఏం లాభం ప్రభువా? ఇవన్నీ నా యొక్క బిడ్డకి సాటా? ఈ ఆస్తి నా బిడ్డకి సాటియా? ఈ సిరి సంపదలు నా బిడ్డకి సాటియా? నాకేమున్నా ఏం లాభము? నాకు నా గర్భవాసంలో నుంచి పుట్టిన ఒక బిడ్డ నాకు లేడే అని అబ్రహాం దేవుని ప్రశ్నించినప్పుడు ఆ యొక్క ప్రశ్నగానే నిలబడిపోయింది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ గర్భవాసంలో నుంచి పుట్టినవాడే నీకు వారసుడవును. అవును, ఒక ప్రశ్న వేసిండు అబ్రహాము. దేవుడు ఏమంటాడు? నిశ్చయంగా నీ గర్భవాసంలో నుంచి నేను ఒక ఏమంటారంటే ఒక జనరేషన్ని నేను తీసుకురాబోతున్నా, ఒక దీవెనని నేను తీసుకురాబోతున్నా. నువ్వు ఈరోజు ఒక్క బిడ్డ కోసం తల్లడిల్లుతున్నావేమో, కానీ ఒక గొప్ప వంశావళులని నీ గర్భవాసంలో నుంచి నేను తీసుకురాబోతున్నా. ఆ రోజు అబ్రహాంకి ఆ విషయం అర్థం కాలేదు. ఎలియాజర్ నా వారసుడా ప్రభువా, ఇష్మాయిల్ నా వారసుడా ప్రభువా అని అడుగుతూనే ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ గర్భవాసంలో నుంచి పుట్టినవాడే నీకు వారసుడు. కొన్నిసార్లు దేవుని మాటలు మనకు అర్థం కాకపోవచ్చు. దేవుడు మనతో ఏది మాట్లాడాలనుకుంటుండో మనకు అర్థం కాకపోవచ్చు. దేవుడు మనకి ఏది చెప్పాలనుకుంటుండో మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మృదువైన దేవుడు, వెన్నలాగా కరిగిపోయే దేవుడు. ఇంతకుముందు సిస్టర్ అన్నది, వెన్నలాగా కరిగిపోయే దేవుడు ప్రభువా నువ్వు అని స్తుతులలో అన్నది. అవును, మన దేవుడు ఇట్లా కరిగిపోయే దేవుడు. ఆయన అబ్రహాంకి ఇంకా అర్థమైతలేదని తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో ముగ్గురు దేవదూతల రూపంలో వచ్చి అబ్రహాంతో స్పష్టంగా మాట్లాడి, నీ భార్య అయిన సారా మరుసటి ఏటి వరకు నీకొక కుమారుని గనును, ఆయనకి ఇసాక్ అని పేరు పెట్టు అని స్పష్టంగా సూటిగా రూఢిగా అబ్రహాంతో మాట్లాడిండు. ఈరోజు దేవుడు మనందరితో అదే విషయం చెప్తుండు. నేను ఇన్నిసార్లు మాట్లాడినా నీకు అర్థం కాలేదా? మరొక మారు సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నా. నేను సూటిగా స్పష్టంగా నేను నీతో మాట్లాడుతున్నా. ఎప్పుడైతే నిరీక్షణకు ఆధారం నేనై ఉంటే, నీ నిరీక్షణకు ఆధారం నేనై ఉంటే తప్పకుండా నీ నిరీక్షని నేను ఫలింపజేయబోతున్నా. నీ నిరీక్షణకు ప్రతిఫలం నేను ఇవ్వబోతున్నా. నేను నిశ్చయంగా నీ నిరీక్షణకు ఆధారం నేను అవ్వబోతున్నా. నీ భక్తి విషయంలో ఇక్కడ ఏమంటుండంటే, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడిండంటే, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకొనుము. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకో. ఇంకా నీ భక్తిలో ఏ లోపాలు ఉన్నాయో, నీ యొక్క భక్తి జీవితంలో ఇంకా ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలను నిన్ను సరిదిద్దుకో. ఎందుకంటే నేను నిన్ను దీవించడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే నేను నీ రక్షకుడను, నీ విమోచకుడను. నీ రక్షణకు ఆధారం నేనే, నీ నిరీక్షణకు ఆధారం నేనే. అవును, నువ్వు నిరీక్షిస్తున్నావు. కానీ నీ దైవభక్తి విషయంలో నువ్వు సాధు చేసుకోవాల్సినది ఉన్నది. ఎప్పుడైతే నువ్వు దాన్ని సాధు చేసుకుంటావో నిశ్చయంగా నేను నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నా. నీ దీవెనలు సిద్ధంగా ఉన్నాయి.
నేను నిన్ను దీవించడానికి సిద్ధమై ఉన్న దేవుని మాట్లాడుతున్నా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ రోజు అబ్రహాంతో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడినప్పుడు నిశ్చయంగా ఒక్క బిడ్డ కూడా లేని అబ్రాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. 1000 కోట్ల బిడ్డలకు తండ్రి కాగలిగిండు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. చూడండి దేవుని దీవెనలు ఎంత గొప్పవో. ఒక్క బిడ్డ లేడని ఏడ్చిన అబ్రహాంకి కోట్ల మంది బిడ్డలకు తండ్రిగా చేసిండు. దేవుని నామానికి మహిమ మనమందరం ఎవరం? ఇప్పుడు అబ్రహాం సంతానం. మనందరి తలలపైన వచ్చే దీవెనల పేరు ఏంటంటే అబ్రహాం ఆశీర్వాదాలు. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఒక బలహీనుడైన వ్యక్తి, ఒక దేవుని మాటని అర్థం చేసుకోలేని వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి ఆ మాటను అర్థం చేసి ఆయనని దీవించి, ఆయనను ఒక్కడిని దీవించడమే కాదు, ఆయన ద్వారా జాతులు ఈ లోకము దీవింపబడేటట్టు ఆయనను బట్టి, ఆయనకిచ్చిన దీవెనలు బట్టి, ఆ దీవెనల పేరు ఆయన పేరుతో కలిపి ఈ లోకమంతా ఇప్పటి వరకు 1000 సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన ప్రతి ఒక్క దీవెనల పేరు అబ్రహాం ఆశీర్వాదాలుగా దేవుడు మార్చిండు. ఒక్క బిడ్డ లేని అబ్రహాంని 1000 కోట్ల మంది బిడ్డలకు తండ్రిగా చేసిండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మన దేవుని మనము సూటిగా స్పష్టంగా లోతుగా ఎప్పుడైతే మన దేవుని మనం అర్థం చేసుకోగలుగుతామో, ఒక్క నిమిషం మాత్రం కాదు ఆయన దీవెనలు మనం పొందుకోవడానికి, ఒక్క నిమిషం కాదు ఆయన దీవెనలు మనం పొందుకోవడానికి ఒక్కటే ఒక్క కార్యం వల్ల అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అప్పటి వరకు అబ్రహాంకి దేవుడికి మంచి మంచి రిలేషన్షిప్ ఉంది, లైక్ ఏ ఫ్రెండ్స్ లాగా. కానీ ఎప్పుడైతే మొరియా పర్వతం పైన ఒక్క కొడుకుని బలిమ్మని దేవుడు ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క టెస్ట్, ఆ యొక్క పరీక్ష పెట్టిండో, అబ్రహాం ఆ పనులతో ఒకటే మాట అన్నాడు, మేము ఇప్పుడే వస్తాము, మీరు ఇక్కడనే ఉండండి. ఆ మాటలలో విశ్వాసం చూడండి. అబ్రహాంకి మనసులో తెలుసు, దేవుడు నా కుమారుని బలిమంటుండు, కానీ నా దేవుడు అంత కఠినుడు కాదు. నా దేవుడు తన ఆశీర్వదించి నాకు ఇచ్చిన బిడ్డని బలిగా కోరే దేవుడు కాదు. ఏదో ఒకటి ఉన్నది. నా దేవుడు ఏదో ఒక విషయం నాకు చెప్పాలనుకుంటుండు, ఏదో ఒక విషయం నాకు బయలుపరచాలనుకుంటుండు. ఇన్ని రోజులు నేను నా దేవుని అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు నా దేవుని నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నా. ఇన్ని రోజులు నా దేవుని మాటలను నేను అర్థం చేసుకోలేకపోయినా, కానీ ఇప్పుడు నా దేవుని మాటలని నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నా. నా దేవుని మార్గంలో నేను వెళ్ళి నా దేవుని మాటలను నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నా. అప్పుడు దేవుడు నీకు కుమారుని ఇస్తా అంటే నేనప్పుడు ఆయన మార్గంలో నడవకుండా నా ఇష్టమైన మార్గంలో నేను నడిచిన. కానీ ఇప్పుడు నా దేవునికి ఇష్టమైన మార్గం, మొరియా పర్వతం పైకి నన్ను నడవమంటుండు. నా దేవుని ఇష్టమైన మార్గంలో నేను నడిచి, నా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో నేను అక్కడికి వెళ్ళి, నా దేవుడు ఏం చేయమన్నాడో నేను అది చేసి నా యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి, నా యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే అబ్రహాము ఏమంటారంటే రూఢిగా దేవుడు చెప్పిన మాటని దేవుడు అబ్రహాం అక్కడ కరెక్షన్ చేసుకుండు. అప్పుడు దేవుడు చెప్పిన మాటలను నేను అర్థం చేసుకోలేదు. అయినా నా దేవుడే నాకు ప్రత్యక్షమై ఆయన నా దగ్గరకు వచ్చి ఆయన ఏది చెప్పాలనుకుంటుండో నాకు బయలుపరిచి నన్ను దీవించి ఈ కుమారుని ఇచ్చిండు. కానీ ఇప్పుడు నేను ఆ మిస్టేక్ చేయదలుచుకుంటలేను. ఇప్పుడు నా దేవుని మాటలను నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నా. నా దేవుడు ఏ మార్గంలో నడవమంటుండో ఆ మార్గంలో నేను నడవాలనుకుంటున్నా. ఆ మార్గం గుండా నేను వెళ్ళాలనుకుంటున్నా. నా దేవుడు చెప్పిన దాన్ని గుడ్డిగా నేను నమ్మాలనుకుంటున్నా అని ఎప్పుడైతే దేవుని అర్థం చేసుకోవడానికి దేవుడు చెప్పిన మాటల ప్రకారము ఎప్పుడైతే అబ్రహాం మనసులో విశ్వాసం ఉంది,
తప్పకుండా నా దేవుడు ఇది ఏదో ఒక మర్మాన్ని నాకు బయలుపరచడానికి దేవుడు ఇవన్నీ కార్యాలు నాతో చేపిస్తుండు. ఎస్, ఐఎమ్ రెడీ. దేవుడు ఏ మార్గంలో గుండా నడిపించినా నేను నడవడానికి సిద్ధమై ఉన్నాని. సారాకు కూడా చెప్పకుండా తన ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకొని ఆ యొక్క పర్వతం పైన బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం అబ్రహాంకి వినబడ్డది. అబ్రహామా, చిన్నవాణ్ణి ముట్టకు, చిన్నవాడికే కీడు చేయొద్దు. ఎందుకంటే వాగ్దానంతో పుట్టిన బిడ్డ, వాగ్దానంకి వారసుడు. అప్పుడు దేవుడు ఆ సమయమందు అబ్రహాంని విశ్వాసులకు తండ్రిగా, ఎప్పుడైతే అబ్రహాము దేవుడు మార్గంలో నడిచి దేవుడు చెప్పింది చేసి గుడ్డిగా ఏది దేవుడు చేయమన్నాడో చేసి విశ్వసించిండో అప్పుడు అబ్రహాంని విశ్వాసులకు తండ్రిగా మార్చిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరెవరైతే అదే విధంగా ఇప్పటి వరకు మేము నచ్చిన మార్గంలో గుండా మేము నడిచినాం ప్రభువా, కానీ రాత్రి మీరు స్పష్టంగా సూటిగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడుతుండే ఈరోజు మొదలుకొని మీరు చెప్పిన మార్గంని, మీ మాటలను మేము అర్థం చేసుకొని మీ మార్గంలో మేము నడవాలని ఆశిస్తున్నాం ప్రభువా. అవును దేవా, నిజమైన దీవెనల వైపు మా అడుగులను నా తండ్రి దేవా అడుగులని నడిపించుమని సర్వశక్తివంతుడైన యేసు నామంలో ఈ ప్రార్థనలను సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.